అది ఎక్స్ట్రాక్ట్ చేయండి ఆ ఫైల్. ఓపెన్ చేయాలా? ఓపెన్. ఇక్కడ 2021 ఆఫీస్ 2021 ఉంది ఆ పాత్ మీద. ఇక్కడ డౌన్లోడ్స్ దిస్ పీసీ. నో పైన చూడండి, అది కాదు. ఇక్కడ పాత్ అది ఓపెన్ చేయండి. ఓపెన్. అక్కడ కొంచెం లెఫ్ట్ క్లిక్, రైట్ అక్కడ క్లిక్ చేయండి. కాపీ చేయాలా? లేదు సిఎండి అని టైప్ చేయండి. కమాండ్ ఇవ్వండి. సిఎండి క్యాపిటలా? ఏదైనా పర్లేదు, సిఎండి ఇవ్వండి. ఇది తీసేయాలా? నో సిఎండి ఇవ్వండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎంటర్. ఇక్కడ నుంచి నేను చెప్పింది టైప్ చేయండి అక్కడ. ఓకే. సెటప్ డాట్ ఈఎక్స్ఈ స్పేస్ స్లాష్ ఓకే కాన్ఫిగర్ CONFI అందరు ఫాలో అవ్వండి, CON లేకపోతే నోట్ చేసుకోండి. ఏంటి వినిపించలే? CON FI GURE ఓకే స్పేస్ కాన్ఫిగరేషన్ .xml. రేషన్ అది కదా? ఓకే ఎంటర్. ఎస్. కనిపిస్తుందా? కనిపిస్తుంది. టైం తీసుకుంటుంది, కొంచెం ఆగండి. అందరు ఫాలో అవ్వండి, తొందర చేయండి, ఈ టైం తీసుకుంటుంది. హలో కౌశిక్, చెప్పండి. యాక్చువల్గా అంటే ఆఫీస్ 21 ఓపెన్ చేసిన ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఎంటర్ అవ్వాలి. కాన్ఫిగరేషన్లో ఏ కాన్ఫిగరేషన్ ఎంటర్ అవ్వాలి? కాన్ఫిగరేషన్ ఎంటర్ అవ్వడం కాదు, అక్కడ మీద పాత్ ఉంది కదా, అది క్లిక్ చేసి అక్కడ అది రిమూవ్ చేసి CMD ఇవ్వాలి. ఇది ఆఫీస్ 2021? అవును, దాని పక్కన ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఆ పాత్ సెలెక్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఓకే. మనం ఆక్సిజన్లో వాలిడేషన్ చేసేటప్పుడు సి డ్రైవ్ నుంచి సెలెక్ట్ చేస్తాం కదండి, పాత కాపీ సెప్షన్లో పేస్ట్ చేస్తాం. సో అక్కడ అట్లా సెలెక్ట్ చేయండి. అట్లా సెలెక్ట్ చేసి దాని ప్లేస్లో CMD అని ఇచ్చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు ఇట్లా కమాండ్ అది ఒకటి ఓపెన్ అయింది. సో అక్కడ మీరు ఇది టైప్ చేయండి. ఓకేనా? సమత గారు ఒకసారి కింద మీరు సెర్చ్లో వర్డ్ అని టైప్ చేయండి ఒకసారి.
2013 చేయండి పర్లేదు. ఓకే ఓకే, ఒకవేళ మీ దాంట్లో ఉందా అని చూస్తున్నాను. నా దాంట్లో ఉన్నది ఆఫీస్ 21 కదండి, నేను కూడా చేయాలా? మీ వాయిస్ వినిపించట్లేదు. నా దాంట్లో ఆఫీస్ 21 కదా ఉందండి, అందుకని నేను కూడా చేయాలా? అదే అదే మీకు అవసరం లేదు, అందుకే మిమ్మల్ని స్క్రీన్ తర్వాత చేస్తున్నాను. ఎందుకంటే 2021 కానీ 19 కానీ లేని వాళ్ళు ఉన్నారు కదా. ఇది అయిపోయిన తర్వాత మీరు ఏదైతే నెక్స్ట్ ప్రాసెస్ ఉందో అది ఫాలో అయిపోండి. ఓకే. ఇప్పుడు మన దగ్గర 2021 ఆర్ 1916 లేని వారు ఎవరైనా ఉన్నారా ఇంకా? మీరు ఇప్పుడు చేస్తున్నారా అవార్డు డౌన్లోడ్ చేస్తున్నారా? ఇట్లా సమత కాకుండా ఇంకెవరైనా ఉంటే చెప్పండి. సో ఈ ప్రొసీజర్ ఫాలో అయిపోదాం. లేదు తను ఒక్కతే క్యాండిడేట్ ఉంటే మనం నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇంకా నాది పాత వర్షన్. ఓకే ఉన్నారు. అదే నేనేమంటున్నా, మెజారిటీ క్యాండిడేట్స్ ఉంటే మనం కొంచెం టైం తీసుకోవచ్చు. నేనేమంటున్నా అంటే ఒకటే అయితే ఇప్పుడు సాహిత్య దగ్గర ఆల్రెడీ 21 ఉంది కదా, సో డైరెక్ట్గా చేయొచ్చు అని. ఇక్కడ కొంచెం టైం పడుతుందండి. ఓకే, నెక్స్ట్ స్టెప్స్ ఏముంటాయో చెప్పండి మరి. దీని తర్వాత చేస్తారా మీరు? చేస్తాను అంటే ఓకేనా? ఓపెన్ చేయండి సాహిత్యం, మీరు ఇంతకుముందు చేశారు కదా. స్క్రీన్ షేర్ చేయమంటారా? చేయండి చేయండి. స్పైస్ 3G ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఇవన్నీ కొంచెం కట్ చేసేయండి, మొత్తం సెలెక్ట్ చేసి కంట్రోల్ X. కట్ చేయండి. ఓకే, ఇప్పుడు XED ఉంది కదా, ఆ, XED ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సర్వర్ ఓపెన్ చేయండి ఒకసారి. .NET ఫ్రేమ్ వర్క్ ఉంది కదా, ఓకే. అది ఒకసారి ఓపెన్ చేయండి. సెకండ్ వన్ ఉంది కదా, సెకండ్ వన్ అది ఓపెన్ చేయండి. ట్రై చేయండి. ఓకే, క్లోజ్ చేయండి. ఇది పైన కూడా ఉంటుంది, ఒకసారి చూడండి, చెక్ చేయండి. అంతా క్లోజ్ చేసేయండి. ఫస్ట్ స్టెప్ బ్యాక్ వచ్చేయండి. సర్వర్లో కొంచెం 00 ఓపెన్ XML SDK ఉంది కదా, అది ఓపెన్ చేయండి. సో సెకండ్ వన్ మళ్ళీ నెక్స్ట్ అగ్రి, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్
ఓకే క్లోజ్. పైన చూడండి. ఫస్ట్ వన్. ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ అగ్రి. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. స్టెప్ బ్యాక్ వచ్చేసి థర్డ్ వన్ BST. BST. ఓపెన్ చేయండి. ఇదో చేయండి. ఓకే ఐ హ్యావ్ అక్కడ టిక్ మార్క్ చూడండి, కింద కూడా ఇచ్చండి. ఇన్స్టాల్. ఫినిష్. ఓకే బ్యాక్ వచ్చేసేయండి. JRE అని చూడండి, అది ఓపెన్ చేయండి. సో ఇది డబుల్ క్లిక్. ఇన్స్టాల్. క్లోజ్. ఓకే ఇప్పుడు ఒకసారి బ్యాక్ వచ్చేయండి. ఇంకొక స్టెప్ బ్యాక్ వచ్చేయండి. కింద REG 3G అని ఉంది కదా, అదే రండి. డబుల్ క్లిక్. ఓకే రన్. ఎస్. ఓకే ఇన్స్టాల్ స్పైస్ 3G.creative అది ఓపెన్. more info, run anyway, install. Close. Install. ఇక్కడ 3 times అడుగుతుంది చూడండి ప్రతి ఒక్కరు. క్లోజ్. ఇన్స్టాల్. క్లోజ్. ఓకే ఇప్పుడు డైరెక్ట్ ఒకసారి వర్డ్ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. క్యాన్సల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆ స్ప్రింగర్ జర్నల్స్ ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేయండి. బుక్స్, స్ప్రింగర్ బుక్స్ ఉంది కదా, అది చేయండి. ఓకే అప్లై క్లిక్ చేయండి. ఒక నిమిషం అండి, అక్కడ క్లయింట్ ఉంది కదా, సో ఒకసారి మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. వైలీ బుక్ అని ఉంది కదా, వైలీ బుక్ అది ఇచ్చేయండి. ఓకే DTD ఓపెన్ చేయండి. వైల్ 3G ML 3G 2.0. ఓకే యూజర్ టైప్ ఉంది కదా, అక్కడ XML. ఓకే లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఓకే అప్లై. ఓకే క్యాన్సల్.
ఓకే, క్యాన్సల్. మీకు ఇట్లా డైలాగ్ ఇక్కడ వార్నింగ్ వచ్చినప్పుడు క్యాన్సిల్ చేయండి, అథెంటికేషన్ ఓకే వచ్చినప్పుడు ఓకే చేయండి. క్యాన్సిల్. ఓకే. ఓకే. ఇప్పుడు ఒకసారి ఆ బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. మీకు అక్కడ స్పైస్ 3G అని ఉంది చూడండి, టాప్లో ఇక్కడ అబ్బాయి ఫైల్ రీడ్ ఓపెన్ చేయండి, క్లిక్ చేయండి. ఓకే. ఆస్క్ ఫర్ కీ అని ఉంది కదా కింద, అన్ఆథరైజ్డ్ యూజర్. ఫస్ట్ జస్ట్ క్లిక్ చేయండి. ఓకే, ఇంతకుముందు ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక ఫైల్ చూపిస్తుంది చూడండి, S3G డెస్క్టాప్. ఓకే. సో ఆ ఫైల్ మీరు ఏం చేస్తారంటే ఫార్వర్డ్ చేయండి. ఏం చేయమంటారు? ఆ ఫైల్ని సెండ్ చేయండి వాట్సాప్ ద్వారా. ఎవరికి? యశ్వంత్ ఉన్నాడు కదా, యశ్వంత్ కాంటాక్ట్ నెంబర్ ఉందా మీకు? లేదండి. కౌశిక్ ఫార్వర్డ్ చేయండి. మీరు ప్రతిదీ ఇక్కడ దాకా వచ్చారు. సో ఇక్కడ డెస్క్టాప్ మీద మీకు ఒక ఫైల్ క్రియేట్ అయింది కదా, సో ఆ ఫైల్ని ప్రతి ఒక్కరు కౌశిక్ ఫార్వర్డ్ చేయండి. సో వాళ్ళ సైడ్ నుంచి మనకి యాక్సెస్ కీ వచ్చిన తర్వాత మీకు అది మళ్ళీ కౌశిక్ సెండ్ చేస్తాడు. దాన్ని డౌన్లోడ్ చేసి మీకు ఇప్పుడు ఏదైతే ఆ లొకేషన్ ఉంది కదా, ఫైల్ లొకేషన్ చూడండి అక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్, దీని ప్లేస్లో రీప్లేస్ చేయాలి వాళ్ళు పంపించిన ఫైల్. S3 ప్లేస్లో. ఎస్. దీన్ని సెలెక్ట్ చేసి ఉంచండి. ఫస్ట్ అక్కడ కాపీ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసి ఉంచి డైరెక్ట్ కంట్రోల్ ప్రెస్ చేయండి. మీకు వచ్చాక రిప్లై వచ్చాక దీన్ని సెలెక్ట్ చేసి ఉంచి కాపీ చేసి పేస్ట్ చేయండి. నేను మీకు ఒక ఫైల్ పంపిస్తా ఆ క్లయింట్ షేర్ చేశాక. సో ఆ ఫైల్ని మీరు కాపీ చేసుకొని ఇప్పుడు మీరు మీ దగ్గర ఇప్పుడు ఉంది కదా S3 అని సంథింగ్, దాని ప్లేస్లో ఇది పేస్ట్ చేయాలి. ఓకేనా? అదొకసారి మనకి అది యశ్వంత్కి సెండ్ చేసి, ఒకవేళ వాళ్ళ నుంచి తొందర రెస్పాన్స్ వస్తే క్లియర్ అయిపోద్ది. ఆల్రెడీ నాకు చేశాను కదా, అది చేశారా? పంపారా? అచ్చా, అదే ఇవ్వాలి కదా. అర్థమైంది అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ స్టెప్ దాకా వచ్చాక ఈ ఫైల్ అనేది నాకు షేర్ చేస్తే మీ నేమ్తో కాదు, నేను మీ నేమ్తో వాళ్ళకి షేర్ చేస్తాను. తర్వాత వాళ్ళు ఒక ఫైల్ షేర్ చేస్తా, దీని ప్లేస్లో మీరు ప్లేస్ చేయాలి. సేమ్ నేను పంపింది దీని ప్లేస్లో ఇది ఉండద్దు, దీని ప్లేస్లో అది ఉండాలి. ఓకేనా? సో తొందర చేసి నాకు షేర్ చేస్తే అందరి ఒకసారి పంపితే అందరికి పాస్ కీస్ వస్తాయి. లేట్ అవుతాయి. సో మెల్లిగా కరెక్ట్గా చేయండి. ఓకేనా? మీరు ఒకటైతే గుర్తుంచుకోండి, మీకు యాక్సెస్ ఆ ఫైల్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే డౌన్లోడ్స్లో ఉంటుంది కదా, దాన్ని అక్కడ కాపీ చేయండి. కాపీ చేసి డైరెక్ట్గా ఇక్కడికి ఈ పాత్లోకి వచ్చేయండి, ప్రోగ్రామ్ XEDలోకి వచ్చేసి దీన్ని సెలెక్ట్ చేసి దాని ప్లేస్లో రీప్లేస్ చేయండి. రీప్లేస్ తెలుసా? దాన్ని సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి కంట్రోల్ V పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా దాని ప్లేస్లో రీప్లేస్ అవుతుంది. ఈ ఒక్క స్టెప్ మాత్రం జాగ్రత్త చేయండి. ఓకేనా?